శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి 2 రకాల ప్రసాదాలను అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఒకటి అటుకుల పాయసము, రెండవది బెల్లం అటుకులు. ఈ రెండు కూడా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అవి ఎలా తయారు చేసుకోవాలో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అటుకుల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని వేడి చేసుకున్న తర్వాత జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను 2 ప్రసాదాలకి కలిపి ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నానండి. సో అందుకే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. అలాగే చాప్ చేసుకున్న బాదం పప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు అటుకుల్ని వేసుకోవాలండి. అటుకులు వచ్చేసి మందంగా ఉండే అటుకుల్నే యూజ్ చేస్తున్నాను నేను. సో ఈ విధంగా అటుకులు నేతిలో చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, అటుకులు మనం తీసుకొని చూస్తే అవి పొడి పొడిగా అయిపోవాలన్నమాట. సో ఆ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోటి అయితే అటుకులు తీసుకుంటున్నామో ఆ కప్పుతోటి 4 కప్పుల పాలను తీసుకోవాలండి. 4 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అంటే 1 కప్పు అటుకులకి 4 కప్పులు పాలైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో ఈ విధంగా పాలన వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. లేదంటే అటుకులు అనేవి అడుగంటుతాయి అన్నమాట. సో ఈ విధంగా అటుకులు అనేవి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మరీ ముద్దగా అయితే అయిపోకూడదు అనమాట. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని అలాగే 1/2 కప్పు బెల్లం తురుముని వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే 3/4 కప్పు దాకా బెల్లంను కూడా వేసుకోవచ్చు. బెల్లము మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుముని, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, అలాగే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఇష్టం లేదు అని అంటే స్కిప్ చేసేసేయండి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆరిపోయిన తర్వాత మరి కొద్దిగా దగ్గర పడుతుందండి. అంతేనండి, చూసారు కదా, అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లం అటుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇక్కడ 1 కప్ అటుకుల్ని తీసుకుంటున్నానండి. అటుకులు చూసారు కదా, ఇలా మందంగా ఉండే అటుకుల్ని నేను తీసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లోనే నేతిలో చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నానండి. ఈ పచ్చి కొబ్బరి తురుము వచ్చేసి ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని బ్లాక్ పార్ట్ తీసేసి మనం క్యారెట్ని గ్రేట్ చేసుకునే గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో గ్రేట్ చేసుకుని వేసుకున్నానండి నేను. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలని యాడ్ చేసుకోవాలండి. ఈ పాలు అనేవి ఒకేసారి యాడ్ చేయకూడదు, కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే ఏంటంటే అటుకులు అనేవి ముద్దగా అయిపోతాయండి. సో అందుకనే కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, 3 నిమిషాల తర్వాత అటుకులు అనేవి పాలని పీల్చుకొని సాఫ్ట్గా అయిపోతాయండి. చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు బెల్లం తురుముని వేసుకుంటున్నానండి. 3/4 కప్పు అయినా వేసుకోవచ్చండి. మీరు స్వీట్ తక్కువ తినేవారైతే 3/4 కప్పు అయినా కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా బెల్లం తురుముని వేసుకున్న తర్వాత బెల్లం అనేది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. అది ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది అనమాట. బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, బెల్లం అటుకులు కూడా రెడీ అయిపోయినాయి. చూసారు కదా, కన్నయ్యకి ఎంతో ఇష్టమైన అటుకులతోటి 2 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీరు కూడా తప్పకుండా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి ఇలా అటుకులతోటి పాయసాన్ని, బెల్లం అటుకుల్ని నైవేద్యంగా కన్నయ్యకి సమర్పించండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నేను మళ్ళీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.